నశించిపోయే శరీరాన్ని దాని ద్వారా చేసే సేవలను బాబాకు అంకితం చేస్తే శాశ్వతమైన తన సన్నిధానం అనుగ్రహించటం బాబా దయకు చిహ్నం మాత్రమే కానీ అది మన శ్రమ ఫలితం కాదు. ఆ అర్హతను మనకు ప్రసాదించేది కూడా సాయినాథుని అనుగ్రహం అన్నది వాస్తవం. ఎంతటి భౌతిక సంపదలైనా బాబా వారి ఆశీస్సులతో తొలతోగవు. వాటికి అవే సాటి. చాలామంది భక్తులు ధనం కావాలని, ఆరోగ్యం కావాలని, ఉద్యోగం కావాలని బాబాను ఆరాధిస్తారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం వేడుకోవలసింది మరో జన్మ ఎత్తే అవసరం లేని ముక్తినే. నిజానికి అది కూడా మనం అడిగే అవసరం లేదు. పవిత్ర హృదయంతో బాబా దారిలో నడవడమే మనం చేయవలసింది కూడా అదే. బాబా ఆశీస్సులు మనకు ఎప్పుడూ లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.